డిడెంట్ యూ హర్ట్ యువర్ వైట్ క్యాప్టర్స్ అని అడిగాడు. ఇక్కడ క్యాప్టర్స్ అంటే హూ క్యాప్చర్ ద మ్యాన్ అంటే ఎవరో క్యాప్చర్ అంటే పట్టుకోవడం, అండ్ దే డోంట్ వాంట్ టు రిలీజ్, ఇంక మళ్ళీ వదిలిపెట్టడానికైతే ఇష్టపడరు, అలాంటి వాళ్ళని క్యాప్చర్ చేయడం అని అంటారంటే పట్టుకుని వదలడానికి ఇష్టపడరు అన్నమాట. అలాంటి వాళ్ళని మనం క్యాప్టర్స్ అని అంటాం. ఇక్కడ కింగ్ అంటున్నారన్నమాట, మీరు హేట్ చేయలేదా అంటే అసహించుకోలేదా, వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని హేట్ చేయలేదా అని చెప్పి అడిగారట. మళ్ళీ ఇలా అంటున్నారు, ఈ బికాజ్ one has to take into account that many people in the situation in which we were a promotion to higher position depending on the extent to which you supported or opposed, and therefore good people would have the attitude, had the attitude, a forced attitude of saying, I want promotion, therefore I must do what my superiors want me to do. దానికి రీజన్ చెప్తున్నారు ఎందుకని ఆయనకి హేట్ రాలేదు అనేదంటే, మనకి ప్రమోషన్ రావాలంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్ మారాలి వీళ్ళ సిచ్యువేషన్ అనేది. అది ప్రమోషన్ రావాలంటే ఏం చేస్తాం, ఏమైనా సరే కష్టమైనా సరే భరిస్తూ ఉంటాం కదా. వీళ్ళకి ప్రమోషన్ ఏం కావాలి, వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి, వీళ్ళకి విముక్తి కావాలి, అది కావాలి. మనకి అపార్థిక నుంచి వర్ణవివక్ష నుంచి మనకి కాపాడబడాలి, ఈ రెండు మాకు కావాల్సినటువంటివి ఇది. అందుకని అలాంటి యాటిట్యూడ్ని కలిగి ఉన్నాం కనుక మాకు వాళ్ళంటే హేట్ అనేది రాలేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆఖరికి ఎందుకు అలా చేశారు, వీళ్ళ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సలహా అదే. మనకి చూడండి, గాంధీ గారు జైలు బరో ఇలాంటివన్నీ చేసి కావాలని అరెస్ట్ అయిపోయి జైళ్ళని ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ మేము కూడా లోపలే ఉంటామని చెప్పి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళందరినీ తట్టుకోవడం కష్టం అనిపిస్తే వదిలేసేవారు, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకునేవాళ్ళు. అసలు ఆ టైప్లో ఎజిటేట్ చేయడం అన్నమాట. కింగ్ అంటున్నారు ఇక్కడ, ఐ సీ బట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్, అవును మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నారు మీరు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. మండేలా, హో ఎస్, అవర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ జైల్ మేడ్ us అండర్స్టాండ్ దట్ బికాస్ సమ్ ఆఫ్ ద వార్డెన్స్ స్పోక్ ఓపెన్లీ టు us and they became friendly and they wouldn't do anything to us which was below our dignity. ఎందుకనంటే నిజంగా జైల్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బాగా అర్థం చేసుకునేటటువంటి వార్డెన్స్ అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళ యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకుని వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు కదా, వీళ్ళకి కూడా ఏదైనా ఐ సీ బట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ అని చెప్పి అన్నారు. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు అబిలిటీ ఉంది కనుక అర్థం చేసుకోగలిగారని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమన్నారు, హో ఎస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ జైల్ మేడ్ us అండర్స్టాండ్ దట్ బికాజ్ సమ్ ఆఫ్ ద వార్డెన్స్ స్పోక్ ఓపెన్లీ టు us. కొంతమంది వార్డెన్లు ఓపెన్గా మాట్లాడుతూ ఉండేవారట వీళ్ళతో, అసలు విషయం ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అన్నిటినీ ఫ్రీగా మాట్లాడుతూ ఉండేవారట. అంటే బయట వాళ్ళ కాకుండా వీళ్ళు సపోర్ట్ చేసేవారు వార్డెన్స్ వీళ్ళకి. అండ్ బికేమ్ ఫ్రెండ్లీ, వీళ్ళతో ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉంటూ ఉండేవారట. అండ్ దే వుడెంట్ డూ ఎనీథింగ్ టు us విచ్ వాజ్ బిలో అవర్ డిగ్నిటీ. ఇంకోటి కూడా చేశారట, వీళ్ళ యొక్క డిగ్నిటీకి తక్కువ పరిచేలాగా, వీళ్ళ యొక్క మర్యాదని కించపరిచేలాగా ఎటువంటి పని కూడా వీళ్ళ చేత చేయించలేదటంటే వీళ్ళని చాలా డిగ్నిఫైడ్గా మర్యాదగా మంచిగా చూసుకునేవారట వార్డెన్స్. ఇక్కడ కింగ్ అంటున్నారు, వీ విల్ బి బ్యాక్ విత్ మోర్ ఆఫ్ నెల్సన్ మండేలా ఆఫ్టర్ దిస్. మరి ఇక్కడ మళ్ళీ నెల్సన్ మండేలా గారితో మనం వెనుకొద్దాం అని చెప్పి కింగ్ అంటున్నారు. కింగ్ బై ద వే యూ లైక్ బాక్సింగ్ రైట్ యాజ్ ఎన్ హిస్ సైడ్ యూ బాక్స్డ్ డిడెంట్ యూ. మరి ఇక్కడ మీకు ఇంకో పక్కన బాక్సింగ్ కూడా ఉంది, మీకు ఒకవైపున పొలిటికల్గా ఈ విధంగా రాజకీయంగా కాకుండా అంటే మీరు ఇలా పోరాటం కాకుండా మీకు ఒకవైపున బాక్సింగ్ కూడా ఉందన్నాయి విన్నాను, అది కరెక్టేనా అని చెప్పి మీరు బాక్సింగ్ చేసేవారా అని చెప్పి అడుగుతున్నారు. మండేలా అంటున్నారు, హో ఎస్ ఐ డిడ్, అవునండి నేను చేశాను, బాక్సింగ్ కూడా చేశాను అని చెప్తున్నారు.
కింగ్, డిడ్ యూ వాంట్ టు బి ఏ ప్రొఫెషనల్ బాక్సర్? మీరు ప్రొఫెషనల్గా ఒక బాక్సర్ అవ్వాలని అనుకున్నారా ఏంటి అని చెప్పి అడిగారు. నో, నాట్ ఏ ప్రొఫెషనల్ బట్ అమెచ్యూర్. నేనేం ప్రొఫెషనల్ కాదు, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ అమెచ్యూర్. నేను శుభ్రంగా మెచ్యూర్డ్ ఏం కాదు, ప్రాక్టీస్డ్ అన్నమాట. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను అప్పుడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే కొంచెం అలవాటు ఉంది కానీ పూర్తిగా దాంట్లో ప్రొఫిషియన్సీ అనేది సాధించలేదు. అండ్ ఆఫ్ కోర్స్ అవర్ హీరో ఇన్ దోజ్ డేస్ వాజ్ ఈ జో లూయిస్. పీపుల్ లైక్ జో వాల్కాట్ కింగ్ అంటున్నారు. హో యు నో దెమ్ ఆల్. ఓహో అని చెప్పి అడుగుతున్నారు. అయితే అక్కడ ఉండేటటువంటి హీరోస్ వాళ్ళని లైక్ చేస్తూ ఉండేవారట. అంటే బాక్సింగ్లో వీళ్ళు బహుశా పేరు ప్రఖ్యాతులు గంచిన వాళ్ళు అయి ఉంటారు. జో లూయిస్ అలాగే జో వాల్కాట్ అనే వాళ్ళు ఈయనకి బాగా చూసినటువంటి వ్యక్తులట, బాక్సింగ్ రంగంలో ఉండేటటువంటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చి నా కింగ్ అంటున్నారు. హో యు నో దెమ్ ఆల్. నీకు వాళ్ళందరూ కూడా తెలుసా మీకు అని చెప్పి అడిగారు. మండేలా దీస్ వర్ అవర్ హీరోస్. అవునండి వీళ్ళే మా హీరోస్ అని చెప్పి అంటున్నారు. అంటే ఎవరినైనా చూస్తే ఏదైనా నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగా వీళ్ళని చూస్తే బాక్సింగ్ నేర్చుకోవాలని అనిపించింది. ఎవరిని చూస్తే జో లూయిస్ని అలాగే జో వాల్కాట్ని చూస్తే ఈయనకి బాక్సింగ్ నేర్చుకోవాలని అనిపించింది అటు కింగ్. అండ్ అలీ మచ్ లేటర్ ఆన్. మరి అలీ అనే ఆయన ఇంకా తర్వాత అని చెప్పి అడుగుతున్నారు మండేలా. హౌ వెల్ Muhammad Ali is a young man, but king, that's right. Yes, he is a kid. మహమ్మద్ అలీ అనేటటువంటి ఆయన కూడా బాక్సరే. ఆయన తర్వాత చిన్న పిల్లవాడు యంగ్ కిడ్ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అంటే వీళ్ళకి వాళ్ళకి ఏజ్ అనేది బాగా డిఫరెన్స్ ఉందని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఇలా మహమ్మద్ అలీ జో ఫ్రిజియర్ దోస్ ఆర్ ద లెజెండ్స్ and they are people who also are political because every time I came to the United States of America, they gave me a lot of support. People like Evander Holyfield, like Mike Tyson, like Sugar Ray Leonard, they were all very good to us. అయితే ఇక్కడ మండేలా గారు చెప్తున్నారు ఎవరెవరు ఇంకా ఉన్నారు అంటే లెజెండ్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోదగినటువంటి వ్యక్తులు లెజెండ్స్ అంటే ఎవరెవరు మహమ్మద్ అలీ అండ్ జో ఫ్రేజియర్ కూడా. వీళ్ళందరూ కూడా పొలిటికల్గా ఆ టైంలో ఉండేటటువంటి పొలిటికల్, అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు, అక్కడ నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు. ప్రతిసారి కూడా నాకు మంచి సపోర్ట్ని ఇచ్చినటువంటి ఎవరెవరు అన్నారు అని చెప్తే ఎడ్వాండర్ హాలీఫీల్డ్ అనేటటువంటి వ్యక్తి, అలాగే మైక్ టైసన్, అలాగే షుగర్ రే లియోనార్డ్, వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ టు అస్, చాలా మంచిని చేశారు, మంచిగా మమ్మల్ని చూసేవారని చెప్పి చెప్తున్నాడు కింగ్. అండ్ బిల్ క్లింటన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. ఈజ్ హీ నాట్ ఆఫ్ యువర్స్? మరి బిల్ క్లింటన్ కూడా ఒక మంచి ఫ్రెండే కదా, మరి మీకు మంచి ఫ్రెండ్ కాదా బిల్ క్లింటన్ అని చెప్పి అడిగారు. And he has told me he regards you as a greatest leader of this century. అవును, ఆయన ఈ సెంచరీకే, ఈ శతాబ్దానికే ఒక గ్రేటెస్ట్ లీడరు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. మండేలా వెల్ ఐ రిగార్డ్ హిమ్ బై ద వే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే మేము అతన్ని ఏ విధంగా గౌరవించామంటే బెస్ట్ లీడర్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బెస్ట్ లీడర్గా చెప్తారట. ఎవరిని? బిల్ క్లింటన్ గారిని బెస్ట్ లీడర్గా చెప్తారు. కింగ్ అంటున్నారంట వై డిడ్ యూ వాంట్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ? మరి మీరు ఎందుకని ఈ ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ అవ్వాలని చెప్పి ఎందుకని అనుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. మండేలా నౌ దట్స్ an important question. Because when I was asked to be president, I refused because I was 75 and I said South Africa needs a young man because of our politics are very robust and I preferred personally either a President Thabo Mbeki or Cyril Ramaphosa PH but I was forced to take the position. కానీ ఏనా చెప్తున్నారన్నమాట, మరి మీరు ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ని రైజ్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్. నన్ను ప్రెసిడెంట్ చేయమని చెప్పారు, కానీ ఈయన ఏం చేశారంటే వెంటనే రిఫ్యూజ్ చేశారు. ఎందుకని రిఫ్యూజ్ చేశారు అనేది చూస్తే కనుక ఐ రిఫ్యూజ్డ్ బికాజ్ ఐ వాజ్ 75 ఇయర్స్ అప్పటికే నేను.
అప్పటికని నేను ఎందుకు రిఫ్యూజ్ చేశానంటే, ఇక్కడ సౌత్ ఆఫ్రికాకు కావాల్సినటువంటి ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఎలా ఉండాలి, యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి అని చెప్పి నేను వద్దని చెప్పాను. అలాగే అక్కడ ఉండేటటువంటి పాలిటిక్స్ అని వెరీ రోబోస్ట్, అంటే అక్కడ ఉండే పాలిటిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్ అయినటువంటి, రోబోస్ట్ అంటే స్ట్రాంగ్గా ఉండేటటువంటి దాన్ని రోబోస్ట్ అని అంటాం, స్ట్రాంగ్ పాలిటిక్స్ అన్నమాట. అండ్ ఐ ప్రిఫర్డ్ పర్సనల్లీ నేదర్ ద ప్రెజెంట్ ప్రెసిడెంట్ థాబో ఎంబెకి ఆర్ సిరో రాంపల్సా, వీళ్ళిద్దరిని కూడా ఆయన ప్రపోజ్ చేశారట. మీ ఇష్టం, ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళు ఎన్నుకోండి, ప్రెసిడెంట్గా నాకు ఇష్టమే అని చెప్పి చెప్పారట. కానీ ఈయన్ని ఫోర్స్ చేసి మీరే ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి మండేలా గారిని ప్రెసిడెంట్గా ఉండమని చెప్పి ఆ పొజిషన్ తీసుకోమని చెప్పి ఫోర్స్ చేశారని చెప్పి చెప్తున్నాడు. కింగ్ బికాజ్ మండేలా ఎస్పెషల్లీ బికాజ్ ఆలివర్ థాంబో హూ రియల్లీ ఓవర్ షాడోడ్ ఆల్ ఆఫ్ నాజీ ఇన్ హిజ్ విజ్డమ్, హిజ్ కమిట్మెంట్, హిజ్ హ్యూమిలిటీ, బట్ హీ హ్యాడ్ ద స్ట్రోక్ అండ్ హీ ఈవెంచువల్లీ డైడ్. అయితే మండేలా ఇక్కడ ఆలివర్ థాంబో గురించి చెప్తున్నాడు. నిజంగా చాలా అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ప్రతిబింబించడం అనేది చేశాడట ఆలివర్ థాంబో అనేటటువంటి. అతని యొక్క విజ్డమ్ కానీ, అతని యొక్క తెలివితేటలు విజ్డమ్ అంటే, అలాగే అతని యొక్క కమిట్మెంట్, ఈ పని చేయాలంటే ఆ పని చేసి తీరవలసింది. అతని యొక్క హ్యూమిలిటీ అంటే అతని యొక్క వినయం ఏ పని మీద చేస్తే అంత వినయంగా ఉండేటటువంటి వ్యక్తి. బట్ హీ హ్యాడ్ స్ట్రోక్, కానీ అతన్ని అంటే ఈవెంచువల్లీ హీ డైడ్, అతనికి స్ట్రోక్ వచ్చింది చివరిగా, ఫైనల్గా ఈవెంచువల్లీ అంటే ఫైనల్గా చనిపోయారు. ఎస్పెషల్లీ ఓకే కింగ్, సో యు ఆర్ ద లాజికల్ పర్సన్ టు బి ద ఫస్ట్ ప్రెసిడెంట్. నిజంగానే లాజికల్గా చూస్తే ఇంకెవరూ మిగలలేదు, ఈయనే మిగిలారు ప్రెసిడెంట్గా ఉండడానికి. మండేలా ఐ వుడెంట్ సే దట్ బికాజ్ యూ హ్యాడ్ పీపుల్ లైక్ వాల్టర్ శిష్లు యూ హ్యాడ్, ఎందుకంటే మీరు అలా అని అనుకోవద్దు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాల్టర్ శిష్లు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు మండేలా. కింగ్, యు ఆర్ ద మోస్ట్ ఫేమస్ నేమ్, కానీ మీకే పెద్ద పేరుంది కదా, మంచి పేరుంది అని చెప్పి గొప్ప పేరుందని చెప్తున్నారు మండేలా. వెల్ ఐ వాజ్, అవును ఉంది అని చెప్తున్నారు. కింగ్ అంటున్నాడు సర్టెన్లీ యు ఆర్, అవును మీకు తప్పకుండా ఉండే ఉంటుంది అని చెప్పి కింగ్ అంటున్నారు. మండేలా అంటున్నారు వెల్ ఐ వాజ్ మేడ్ సో బై మై ఆర్గనైజేషన్, they deliberately decided to use me in order to mobilize the organization and the international community. మండేలా గారు చెప్తున్నారన్నమాట. సో ఐ వాజ్ మేడ్ సో బై మై ఆర్గనైజేషన్, నేను ఎందుకు ఉన్నానంటే నా ఆర్గనైజేషన్ అంతటిని నడపడానికి మాత్రమే నేను ఉన్నాను, దానికోసమే నేను పుట్టానని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఇంకా దానికి సంపూర్ణంగా ఆ పని చేయడానికి మనకి ఫ్రీడమ్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఉండాలి, ఆ ఆర్గనైజేషన్ అందరినీ మొబిలైజ్ చేయడానికంటే వాళ్ళందరికీ తగినటువంటి సూచనలు ఇస్తే వాళ్ళందరినీ ముందుకు నడిపించడానికి, ఈ మొబిలైజేషన్ చేయడానికి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీని అంతటినీ ఒక థాట్లో నడిపించడానికి నన్ను పుట్టినిచ్చినట్టు ఉంది అని చెప్పి మండేలా గారు అంటున్నారన్నమాట. కింగ్, అండ్ ఇట్ ద సేమ్ టైం యువర్ మ్యారేజ్ ఎండెడ్ రైట్, అవును ఆ టైంలోనే మీ మ్యారేజ్ కూడా ఎండ్ అయిపోయింది కదా అని చెప్పి అంటున్నారంటే, ఒకటి కావాలంటే ఒకటి త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి, అందుకని అక్కడ త్యాగం అనేది ఫ్యామిలీ లైఫ్కి త్యాగం అనేది చేశారట. మండేలా అంటున్నారు ఎస్ రైట్, ఎస్ అవునండి నిజంగానే అలా జరిగిందని చెప్పి చెప్తున్నారు. కింగ్ అంటున్నారట వాజ్ దట్ వెరీ డిఫికల్ట్ for you to face a personal problem while involved in a political. We have a mayor of New York with the same kind of problem. ఇక్కడ కింగ్ అంటున్నారన్నమాట. నిజమేనండి, ఇక్కడ ప్రపంచం కోసం అలాగే దేశం కోసం ఒక పొలిటికల్ ఫీల్డ్లో ఉండి ఈయన పోరాడుతూ ఉన్నారు. అదే టైంలో ఫ్యామిలీ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుందని తెలిసి కూడా ఈయన దేశం కోసమే పోరాడడానికి సిద్ధపడడం అనేది జరిగింది. అలాంటిది అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి న్యూయార్క్లో ఉండేటటువంటి ఒక మేయర్కి జరిగిందట. సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మండేలా ఎస్ క్వైట్ వెల్ ఐ సింపథైజ్డ్ విత్ మేయర్ గిలియానీ బట్ మై ఫార్మర్ వైఫ్ ఈజ్ ఏ రిమార్కబుల్ పర్సన్ హూ ఐ రెస్పెక్ట్ ఈవెన్ టుడే. అవును చెప్తున్నారన్నమాట. నిజమేనండి పూర్తిగా. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ వ్యక్తి మేయర్ గిలియానీ అన్నమాట. అక్కడ ఉండేటటువంటి ఆ సింపథైజ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు మేయర్ గిలియానీకి.
అలాగే తన యొక్క ఫార్మర్ వైఫ్ అంటే ముందు మాజీ భార్య అని ఇలా చెప్తారు కదా, నా యొక్క మాజీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెని నేను ఈ రోజుకి కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఆమె ఒక గుర్తింపు, రిమార్కబుల్ పర్సన్ అంటే ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారట. షీ సఫర్డ్ ఎ గ్రేట్ డీల్ అండ్ కెప్ట్ ద నేమ్ మండేలా ఎలైవ్ వెన్ ఐ వాజ్ ఇన్ జైల్. ఆమె ఎంతగా బాధపడిందంటే మండేలా అనేటటువంటి నేమ్ని అలా గుర్తించి సజీవంగా ఉంచడం కోసం ఈయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క పేరుని ప్రతిధ్వనించేలాగా చేసి ఆమె చాలా కష్టపడిందండి నా కోసం అని చెప్పి చెప్తున్నాడు. She also looked after my children and played a very prominent role in the struggle. But there were certain personal things I will not go into which made it difficult for us to live together. ఆమె ఎంత మంచిదనంటే నా యొక్క పిల్లల్ని బాగా చూసుకుంది, అలాగే స్ట్రగుల్ చేసినప్పుడు ఈ పోరాటం కోసం ఒక ప్రామినెంట్గా, ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా, ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్ వ్యక్తిగా తను పనిచేసింది. స్ట్రగుల్లో కూడా తను పార్టిసిపేట్ చేసింది. కానీ వీటన్నిటికీ మించి పర్సనల్ థింగ్స్ అనేవి కొన్ని డామినేట్ చేసినవి. ఆ డిఫికల్టీస్ అనేవి మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటే ఆ కష్టాలని ఇదంతా కూడా మనకి చెప్పుకోవడానికి కష్టమవుతుంది కనుక అది వద్దని చెప్పి, పర్సనల్ వద్దని చెప్పి అక్కడికి కట్ చేశారు. కింగ్ అంటున్నారన్నమాట, యూ లైక్ ఇట్ బీయింగ్, మీకు ఇప్పటికీ కూడా ఇష్టం ఉందా ఈ వైఫ్ ఉంటే అని చెప్పి అడుగుతున్నారు. మండేలా అంటున్నారు, బట్ షీ ఈజ్ ఎ రిమార్కబుల్ లేడీ. ఎందుకనంటే ఆమె గుర్తింపు కలిగినటువంటి లేడీ, అందుకనే బాగా గుర్తుందని చెప్పి చెప్తున్నారు. కింగ్ అంటున్నారు, డిడ్ యూ లైక్ బీయింగ్ ప్రెసిడెంట్, మరి మీరు ఇంకా ప్రెసిడెంట్గా ఉండడానికి ఇష్టంగా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు మండేలా. వెల్ కింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ జాబ్ ఫర్ సమ్వన్ ఇన్ ద ప్రిజన్. మరి జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఈ జాబ్ చేయడం ఏమి బ్యాడ్ జాబ్ ఏమీ కాదు, ఇది ఒక గుడ్ జాబే అని చెప్పి, జైల్లో ఉండడం అంటే కష్టమేం కాదని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట ప్రెసిడెంట్గా ఉండడం అంటే అని చెప్పి చెప్తున్నారు. మండేలా, నో ఎంజాయ్ ఇట్ మోర్ బికాజ్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ మీ, బట్ ఐ మస్ట్ ఇండికేట్ టు యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద ప్రెసిడెంట్ థాబో ఎంబెకి ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంకా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, నా చుట్టూ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈయన్ని బాగా ఆదరించడం అనేది చేశారు, అలాగే ఇండికేట్ చేశారు ఏం కావాలి ఏంటి అని. బిగినింగ్ నుంచి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరున్నారో థాబో ఎంబెకి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు కనుక నాకు సపోర్ట్ లాగా అయ్యిందని చెప్పి చెప్తాడు. ఐ కేమ్ ఫ్రమ్ ప్రిజన్, ఎక్కడి నుంచి వచ్చారు పాపం, ప్రిజన్ నుంచి వచ్చారు, బయట పరిస్థితులు ఏమీ తెలియవు పెద్దగా. హీ నెవర్ ఎంజాయ్డ్ ద యూత్, కానీ తనకి యవ్వనం టైంలో ఎప్పుడూ కూడా తన యవ్వనాన్ని ఎంజాయ్ చేయలేదు. హీ వెంట్ అబ్రాడ్ అండ్ హెల్ప్డ్ ద ప్రెసిడెంట్, ఆయన ఏం చేశారట, అబ్రాడ్కి వెళ్ళారు, అలాగే ప్రెసిడెంట్కి హెల్ప్ చేశారు. ఆలివర్ థంబో హీ వాజ్ ఏబుల్ టు మీట్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్, ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశారట, స్టేట్స్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వస్తూ ఉండేవారట. కింగ్ అంటున్నారట, ఇన్ ఎక్సైల్ ఆల్మోస్ట్, అవును ఇది చాలా మంచి ఉత్కృష్టమైనటువంటి థింగ్ కదా, మరి అందరినీ కలిసి రావడం అనేది అని చెప్పి చెప్తున్నాడు. మండేలా, ఇన్ ఎక్సైలెస్, అవును నిజమేనండి అని చెప్పి చెప్తున్నాడు. కింగ్, వై డిడ్ ఇట్ సక్సీడ్ వెన్ ఎవర్ వన్ was thinking that he couldn't run a country? You had been a prisoner of 27 years. How could the blacks run things? You know, the whites had been in control of all these years. They weren't educated enough yet, etc. How did it work? ఇక్కడ కింగ్ ఒక క్వశ్చన్ వేశారు, ఏంటండి మీరు ఎలా సక్సీడ్ అని అవుతారు, ఈ దేశాన్ని ఏ విధంగా నడపగలరని అనుకుంటున్నారు, ఎందుకంటే 27 సంవత్సరాలు అనేది జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, మీకు బయట ఏం జరుగుతుందో ఏంటి అనేది తెలియదు, అందులోనూ మీరు వైట్ పీపుల్ కూడా కాదు, మీరు బ్లాక్ పీపుల్, మీకు చదువు అనేది లేదు, మీకు పెద్దగా నాలెడ్జ్ అనేది లేదు, మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఈ థింగ్స్, ఇప్పటి వరకు ప్రభుత్వం పరిపాలన ఇలాంటివన్నీ తెలియని వాళ్ళు ఒక్కసారిగా మీకు పీఠం ఇస్తే మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు, ఈ ఇయర్స్ అన్నీ కూడా మీకు అంతగా ఎడ్యుకేషన్ లేదని చెప్పి అడిగారట. ఎలా పనిచేసింది అని చెప్పి, మీరు ఎలా పనిచేశారు ఏంటి అని చెప్పి అడగడం జరిగిందట. వెల్ దట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అవునండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు. ఎందుకని, బికాజ్ ఇఫ్ యు ఆర్ talking about the government in United States of America or somewhere in Europe, you are dealing with the people who are prepared.
నిజమే. నేను యునైటెడ్ స్టేట్స్లో కానీ అంటే లేకపోతే అమెరికాలో కానీ గవర్నమెంట్ మీకు నడపడం అంటే ఎలాంటి ఆ ప్రజలకి ఏంటి పరిపాలన అంటే ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలన ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది అని చెప్పి తెలుసు. కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్కి మాత్రం ఆ విధంగా కాదు. అందుకని తెలిసిన వాళ్ళకి ఏదైనా చెప్పడం తేలిక అంటారు కదా, సగం సగం తెలిసిన వాళ్ళకి చాలా చెప్పడం కష్టము. ఆ విధంగా చెప్పి ఇక్కడ పీపుల్ విషయం వేరు, పాపం వీళ్ళు ఏం తెలియనటువంటి ప్రజలు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కింగ్ అంటున్నారు, రైట్, అవునండి, వాడికి ఏం తెలియదు, వీళ్ళకి కొత్త పరిపాలన ఏంటి లేకపోతే గవర్నమెంట్ ఏంటి. ఓకే, ఫర్ గవర్నెన్స్ హూ వెంట్ టు బెస్ట్ స్కూల్స్ అండ్ హూ హ్యాడ్ పేరెంట్స్ విత్ ఏ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మండేలా అంటున్నారు అన్నమాట. కానీ ఇక్కడ పరిపాలన అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎవరైనా బెస్ట్ స్కూల్స్లో చదివారా లేకపోతే పేరెంట్స్ ఎవరైనా వాళ్ళకి హై లెవెల్ ఎడ్యుకేషన్ని ఇవ్వడం అనేది జరిగిందా? పాపం రెండూ లేవు. కింగ్ అంటున్నారన్నమాట, హోల్డ్ ఇట్ రైట్ దేర్ బికాజ్ ఐ వాంట్ టు గెట్ ద ఆన్సర్, ఐ హ్యావ్ గాట్ టు టేక్ వన్ మోర్ బ్రేక్. కానీ ఏది ఏమైనా సరే నాకు ఆన్సర్ అనేది కావాలి, అందుకని ఇంకో బ్రేక్ తీసుకుని మళ్ళీ నాకు ఆన్సర్ కోసం చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. మళ్ళీ ఇలా అంటున్నారట, హో కింగ్, you will be right back with Nelson Mandela and answer that questions of why it worked and then some current things right after this. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే నెల్సన్ మండేలా గారు ఈ ఆన్సర్ ఏంటి ఏమని ఇచ్చారు, వై ఇట్ వర్క్డ్, ఎలా ఇది పనిచేసింది, అలాగే సమ్ కరెంట్ థింగ్స్ అంటే ప్రస్తుతం జరిగేటటువంటి విషయాలని కరెంట్ థింగ్స్ అని, ప్రజెంట్ జరిగేటటువంటి విషయాలు కరెంట్ థింగ్స్ అని అంటాము. రైట్ ఆఫ్టర్ దిస్, ఇదంతా జరిగిన తర్వాత కొన్ని కరెంట్ థింగ్స్ గురించి చెప్పండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. విలియం జే క్లింటన్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. విలియం జే క్లింటన్ అనేటటువంటి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అప్పుడు ప్రెసిడెంట్ అట. ఇట్ ఈజ్ ఇన్ అవర్ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ద పాజిటివ్ చేంజెస్ ఇన్ ఆఫ్రికాస్ లైఫ్. ఆయన ఏం చేశారట, ఆఫ్రికా యొక్క లైఫ్లో మొత్తానికి మార్పు రావాలి, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు రావాలి, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి, వాళ్ళ జాతి వివక్ష నుంచి బయటపడాలని మొట్టమొదటిగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరు, విలియం జే క్లింటన్ అనేటటువంటి వ్యక్తి అట. నౌ వేర్ ఈజ్ this more evident than in the miracle you have wrought here in South Africa, and I think everyone knows that the most important reason of our success in President Mandela. మరి ఈ విధంగా సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఒక మెరాకిల్ లాగా అంటే ఒక అనుకోనటువంటి సంఘటన జరిగింది. మెరాకిల్ అంటే అద్భుతం జరిగిందని చెప్తారు కదా, అలా అద్భుతంలాగా పాపం రాదనుకున్నటువంటి ఈ ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా మనకి వీళ్ళకి ఆఫ్రికా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, మండేలా గారు ప్రెసిడెంట్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కింగ్, హో ఓకే వై డిడ్ ఇట్ వర్క్, ఏ విధంగా పనిచేసింది అని చెప్పి అడుగుతున్నారు మండేలా. వెల్ ఐ సే దట్ ఈజ్ ఏ క్వశ్చన్ యూ మస్ట్ ఆల్వేస్ కన్సిడర్ బికాజ్ వీ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నెన్స్ వాట్ సో ఎవర్. నిజమే, మీరు చెప్పింది కరెక్టే, మీరు ఒక్క క్వశ్చన్ మాత్రం కన్సిడర్ చేస్తున్నారు మాట, ఏమని మీకు ఎక్స్పీరియన్స్ లేదు గవర్నెన్స్ చేయడానికి అంటే మీరు గవర్నమెంట్ని ఏ విధంగా నడుపుతారు, మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఏ విధంగా నడుపుతారు ఏంటి అని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా వాట్స్ సో ఎవర్ కింగ్ అంటున్నారంట. సో మండేలా, అవర్ పీపుల్ వర్ ఇన్ ఎక్సైల్, others were working underground under difficult conditions, still others were in jail. Then suddenly unintelligible were asked to run this country. But excuse me, our people had the experience of mobilizing the international community. Being in touch with the government leaders, and they acquired a practical experience in running affairs, and that is why they became so successful as a government even though they had no previous training in government. చెప్తున్నారు, మేము చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ని రన్ చేసామని చెప్పి చివరికి చెప్తున్నారు అనమాట. ఎందుకని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చాలా ఎక్సైల్ అయి ఉన్నారు, చాలా ఉత్కంఠతోటి ఉన్నారు. అలాగే అదర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో అండర్ డిఫికల్ట్ కండిషన్స్, చాలా కష్టాలను అనిపిస్తూ డిఫికల్టీ కండిషన్లో ఉన్నారు.
కొంతమంది ఇంకా ఎలా ఉన్నారు, జైల్స్లో మగ్గుతూనే ఉన్నారు. నన్నైతే బయటకు తెచ్చారు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు కూడా జైల్లో పెట్టారు కదా, వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. కానీ ఇక్కడ సడన్గా ఏమని పిలిచారు? ఆస్క్ టు రన్ దిస్ కంట్రీ, ఈ కంట్రీని నడపండి, దీన్ని గవర్నమెంట్ తీసుకోండి మీరని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్స్క్యూజ్ మీ, అవర్ పీపుల్ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మొబిలైజింగ్ ఇంటర్నేషనల్. కానీ ఇక్కడ మా పీపుల్కి మనకి అన్నిటినీ నడపగలిగేటటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది ఉంది. అంటే వీళ్ళు ఇంటర్నేషనల్గా సపోర్ట్ని తీసుకోవడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. రన్ చేయడంలో వీటన్నిటిలో కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఎందుకని వీళ్ళకి ఎంత కష్టమైనటిని కూడా ప్రీవియస్గా ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఇచ్చేటటువంటి సపోర్టు, దీన్ని ఇలా చేసుకోవాలి, సబరి ఇలా పెట్టాలి, గవర్నమెంట్ని ఇలా చేయాలని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఆ సౌత్ ఆఫ్రికన్స్ని వాళ్ళ యొక్క జాతి వివక్ష నుంచి బయటికి పడేయాలని చెప్పి అనుకుంటున్నారు కనుక గవర్నమెంట్ రన్ చేయడానికి కూడా వీళ్ళకి సహాయం అనేది ఇస్తారని చెప్పి చెప్తున్నాడు. And you of course take when I flew back on South Africa Airlines, the 2 pilots were Afrikaners and they worship you. They think you saved South Africa and they all said the same. If you were angry, that country was in trouble. Did you have any inner anger? ఇక్కడ కింగ్ అడుగుతున్నారు మాట క్వశ్చన్. అండ్ యూ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సౌత్ ఆఫ్రికాకి వెనక్కి తీసుకెళ్ళడానికి విమానంలో వచ్చారట. 2 పైలట్స్ అనేవాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక విమానాన్ని పంపించారు. ఆ విమానంలో 2 పైలట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆఫ్రికనర్సే. వాళ్ళు ఎలా చెప్పారంటే చాలా వర్షిప్ చేయడం, అంటే దేవుణ్ణి పూజ చేస్తాం కదా, అలాగే ఈయన్ని పూజ చేశారు, చాలా వర్షిప్ చేశారు. అలాగే ఏమని చెప్పారు? మీరు సౌత్ ఆఫ్రికాని కాపాడారు, స్లేవరీ నుంచి, బానిసత్వం నుంచి కాపాడారని చెప్పి చెప్పారట. కానీ ఎందుకో అలా చాలా ట్రబుల్ అనేది పడి ఈయన కాపాడడం అనేది జరిగింది. కానీ ఈయనకి కోపం ఉంటుంది కదా, ఆ కోపం అనేది ఏమైనా లోపల ఉండిపోయిందా అని చెప్పి ఇన్నర్ యాంగ్రీ, అంటే అంత ట్రబుల్ పడితే ఎవరికైనా ఏమొస్తుంది? ట్రబుల్ని చూడగానే కోపం అనేది వచ్చేస్తుంది. ఎందుకు ఇంత ట్రబుల్ పడాలి మనము అని చెప్పి మన ట్రబుల్ ఎందుకు పడాలి అని చెప్పి కొంచెం కోపం వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే ఇన్నర్ యాంగర్ అనేది ఏమైనా ఉందా? మీరు పైకైతే ఏమి చూపించలేదు కదా. కోపం వస్తే అంటే అక్కడ గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఉండిపోయిన ఆయన ఇంకో 10 సంవత్సరాలు అని చెప్పి చెప్తారు. కానీ ఏం బయటపడకుండా కామ్గా కూల్గా బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఎందుకని? దేశం కోసమని బయటికి రావడం అనేది జరిగింది. మరి లోపల ఏమైనా ఉండిపోయిందా అంటే మీకు కోపం అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట మండేలా. నో, కింగ్ అంటున్నారు. నో ఇన్నర్ యాంగర్, మీకు లోపల కూడా కోపం లేదా? మీరు బయటకే కోపం లేకుండా కనిపిస్తున్నారని అనుకుంటున్నాను, లోపల కూడా కోపం లేదా అని చెప్పి అడుగుతున్నాడు మండేలా. ఐ ట్రై టు ఇట్స్ అన్ఫెయిర్ టు అట్రిబ్యూట్ వాట్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా టు ఆల్ ఇండివిజువల్స్. ఐ ప్లేడ్ ఎ పార్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ అండ్ చెప్పి చెప్తున్నారన్నమాట. ఇంటికి ఏం చెప్తున్నారు? ఐ ట్రై ఇట్, కోపం లేకుండా ఉండడానికి ఆయన ట్రై చేశారట. ఎందుకని? ఈయన ఒక టీం తరఫున వర్క్ చేయడానికి అక్కడికి వెళ్ళారు, ఒక విషయాన్ని సాధించుకోవద్దా అని చెప్పి. అందుకని ఏదైనా చేస్తే ఈయన ఒక్కడిని బాధ పెట్టినట్టు కాదు, మొత్తం ఇక్కడ ఈ టీం తరఫున ఎంతమందిని అయితే ఈయన్ని పంపారో అంతమందిని కూడా ఇండైరెక్ట్గా బాధ పెట్టినట్టే. అందుకని నాకేమీ ప్రత్యేకించి కోపం అనేది ఏమీ రాలేదు అని చెప్పి నేను ఆ టీంలో భాగంగానే పోరాడడానికి వెళ్ళాను కనుక అని చెప్పి చెప్పారట. కింగ్, వెరీ సీవర్ యు గో ఈగో. మీ ఈగో ఏమైపోయిందండి అంటే ఎవరికైనా కోపం తెప్పిస్తే ఏం చేస్తారు? కోపడిపోతా అంటారు, ఈగో వచ్చేస్తుంది అన్న అంటమేంటి వీళ్ళేంటి అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి మీ ఈగో? మండేలా అంటారు బట్ నో, ద ఈగో లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఐ షేర్ ఇట్ విత్ మెన్ అండ్ ఉమెన్, సమ్ ఆఫ్ హూమ్ ఆర్ మోర్ క్యాపబుల్ దాన్ మీ, దట్ ఈస్ మై ఈగో. ఈగోని ఎలా మేనేజ్ చేశారండి? మరి అంతగా బాధపడితే కోపం వస్తుంది కదా. 26 ఏళ్ళు 27 ఏళ్ళు జైల్లో పెడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అందుకని ఎలా మేనేజ్ చేశారు అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఈగో అనేది నిజానికి ఉంది, నాకు కూడా ఉంది. కానీ దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశారంటే ఆ షేర్ మెన్ అండ్ ఉమెన్, మెన్కి ఉమెన్కి కూడా దాన్ని షేర్ చేస్తారు. ఇంకా తనకంటే క్యాపబుల్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ చెప్పి దాన్ని తగ్గించుకోవడం అనేది చేశారట. అది నా యొక్క ఈగో. ఏదైనా జరిగితే దాన్ని అందరికీ షేర్ చేసి తనకంటే క్యాపబుల్ అయినటువంటి వాళ్ళకి చెప్పి దాని నుంచి రిలీఫ్ని పొందుతూ ఉండేవారట కింగ్.
అండ్ మెనీ డైడ్ ఇన్ దిస్ ఎఫర్ట్. కింగ్ అంటున్నారట, మరి ఇక్కడ ఈ ఎఫర్ట్లో చాలామంది చనిపోయారు, ఇలా దీనికోసం పోరాడి మధ్యలోనే చనిపోవడం జరిగింది. మండేలా అంటున్నారట. హో ఎస్ అబ్సల్యూట్లీ, నిజంగానే చాలామంది చనిపోయారండి అని చెప్పి చెప్తున్నాడు కింగ్. సమ్ కరెంట్ థింగ్స్, సిరా లియోన్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పెండ్ ట్రూప్స్. అయితే ఇక్కడ కరెంట్ థింగ్స్ ఏంటి అంటే సిరా లియోన్ అని అనేటటువంటి చెప్తున్నారు అన్నమాట. అక్కడ ఉండేటటువంటి ట్రూప్స్ వాళ్ళతో నాట్ గోయింగ్ టు స్పెండ్ అంటే వాళ్ళతో గడపడానికి ఏమీ వెళ్ళట్లేదు. ద రెవల్యూషనరీస్ సీమ్ టు హోల్డ్ ఏ లాట్ ఆఫ్ ఎగ్స్ ఇన్ దేర్ బాస్కెట్. రెవల్యూషనరీ వాళ్ళకి వాళ్ళ యొక్క బాస్కెట్లో లాట్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉన్నాయి. అంటే బోల్డని కారణాలు ఉంటాయి, రెవల్యూషన్ తీసుకురావాలంటే ఒక కారణం కాదు, బోల్డని కారణాలు అనేవి ఉన్నాయి. వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారని చెప్పి కింగ్ అడిగారు. మండేలా, వెల్ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ మ్యాటర్ విత్ ద ప్రెసిడెంట్ క్లింటన్ టుమారో. నేను ఈ విషయాన్ని ప్రెసిడెంట్ క్లింటన్ గారితో మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను చెప్తున్నాడు. బికాజ్ ద సొల్యూషన్ ఫర్ ద సిచ్యువేషన్ ఈజ్ దట్ ద నైజీరియన్ ఆర్మీ విచ్ ఈజ్ కన్వర్సెంట్ విత్ ద సిచ్యువేషన్ should go back and defend it, and they are the people who have got the experience and who can deal with this rebel in an effective and ruthless manner, but that they must be given resources to do so. అయితే అక్కడ ఉండేటటువంటి రివల్యూషనరీస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేదానికి క్లింటన్తో మాట్లాడడానికి వెళ్తూ ఏమని చెప్తున్నారంటే, అక్కడ సిచ్యువేషన్కి నైజీరియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా మార్చి వాళ్ళందరినీ కూడా వెనక్కి డిఫెండ్ చేయడానికి పిలుచుకుని వచ్చి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఇలాంటి విషయాల్ని డీల్ చేయడానికి. ఏమైనా రెవల్యూషన్స్ వచ్చినా అలాంటి విషయాల్ని ఏవైనా వచ్చినా వాళ్ళకి కాపాడడానికి ఉంది. ఎవరైనా రూత్లెస్గా అంటే ఎవరైనా క్రూరంగా ప్రవర్తించినా, అలాంటి ఎఫెక్టివ్లో మేనర్స్ ఎవరైనా కలిగి ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా అణగదొక్కడానికి వీళ్ళకి రీసోర్సెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళెవరు? నైజీరియన్ ఆర్మీ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. కింగ్ అంటున్నారు అనమాట, యూ అగ్రీ with us giving resources, but you don't think America should send it troops. ఓకే, మీరు రీసోర్సెస్ ఇవ్వడానికి మీరైతే బాగానే సపోర్ట్ చేయడం అనేది జరిగింది, అంగీకరించారు. కానీ మీకు తెలీదా మరి వాళ్ళు ట్రూప్స్గా పంపిస్తూ ఉంటారని విషయం అని చెప్పి అడిగారట. మండేలా, వెల్ ఐ వుడ్ వెల్కమ్ అమెరికా సెండింగ్ ఇట్స్ ట్రూప్స్. నా సెండింగ్ ఎలా చేసినా, ట్రూప్స్గా చేసినా, ఎలా చేసినా కూడా పంపడం అనేది నాకు ఇష్టమే, నేను అంగీకరిస్తానని చెప్పి చెప్పారట. ఐ వుడ్ వెల్కమ్ దట్, నేను స్వాగతిస్తాను అని చెప్పి చెప్పారు. ఐ బిలీవ్ ఐ హ్యావెంట్ ascertained this, but yesterday I got the information that actually Britain has put its army inside Sierra Leone. అయితే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తే ఎసర్టైన్ దిస్ అంటే దాన్ని మనం ఇలా జరుగుతుంది ఇది ఇంతే అని చెప్పడానికి ఏమీ ఎసర్టైన్ చేయలేము, మనం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పడం ఏం లేదు. కానీ ఎస్టర్డే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏంటి? బ్రిటన్ దేశం వాళ్ళు కొంచెం ఆర్మీని పుట్ చేశారు. ఇక్కడ ఇన్సైడ్ సీరా లియోన్లో కొద్దిగా ఆర్మీని ఉంచారు అని చెప్పి మాకు కాన్ఫిడెన్షియల్ న్యూస్ అనేది రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. కింగ్ అంటున్నారు అన్నమాట, రియల్లీ నాట్ ఓన్లీ టు రెస్క్యూ ఇట్స్ నేషనల్స్ బట్ ఐ బిలీవ్ దే ఆర్ ఇన్సైడ్ సీరా లియోన్. అయితే వాళ్ళ నేషన్ని రక్షించుకోవడం కోసమే కాదు, కానీ అక్కడ ఇన్సైడ్ సీరా లియోన్లో ఉన్న వాళ్ళని కూడా రక్షించుకోవడం కోసం అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట కింగ్. హో దట్స్ న్యూస్, దా న్యూస్ అని చెప్పి అడుగుతున్నారట మండేలా. బట్ ఐ విల్ స్టిల్ అసర్టైన్ దిస్, కానీ దాన్ని ఇంకా నేను అసర్టైన్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. బికాజ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఏ రిలయబుల్ సోర్స్ ఎస్టర్డే. నాకు ఒక బాగా నమ్మకం కలిగినటువంటి ఒక సోర్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం. నా ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ ఐ నో దట్ ద డేస్ ఆఫ్ ద రిబల్స్ అండ్ ఆల్ దేర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఆర్ నంబర్డ్.
ఒకవేళ అది జరిగితే కనుక అక్కడ జరిగేది ఏంటి, రెబెల్స్ అనేవాళ్ళు కనుక ఫైట్ చేస్తే, అంటే ఎవరైతే రెబెల్ అని అంటారు కదా, తిరుగుబాటుదారులని రెబెల్స్ అని అంటారు, వాళ్ళందరూ చేసేటటువంటి డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, వాళ్ళు చేసేటటువంటి నాశనం చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పి, అంటే ఫోర్సెస్ ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతాయి కనుక. నెక్స్ట్ కింగ్ అంటున్నారంట, అండ్ యూ మీట్ విత్ ద ప్రెసిడెంట్ టుమారో, మీరు రేపొద్దుటి ప్రెసిడెంట్ని మీట్ అవుతున్నారా అని చెప్పి అడుగుతున్నారు కింగ్. సో ద బ్రిటిష్ నేవీ దట్స్ వీ విల్ ఫాలో దట్ అప్, అవును బ్రిటిష్ నేవీ వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారని చెప్పి చెప్తున్నారు. వీ విల్ బీ బ్యాక్ విత్ అవర్ రిమైనింగ్ మూమెంట్స్ విత్ నెల్సన్ మండేలా రైట్ ఆఫ్ దిస్, మరి రిమైనింగ్ మూమెంట్స్ కోసం మనం మళ్ళీ వెనక్కి వద్దామంటే కాసేపు ఆగుదామని చెప్పి చెప్తున్నాడు కింగ్ అంటున్నారట. యూ హ్యావ్ హౌ మెనీ చిల్డ్రన్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారండి అని చెప్పి అడుగుతున్నారు. మండేలా చెప్తున్నారట, వెల్ ఐ కాంట్ రిమెంబర్ నౌ, నాకైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా గుర్తులేరండి, అంటే అంత ఎక్కువ మంది ఉన్నారేమో బాస్.